వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుండి నేను గత క్లాస్లో విశాలాంధ్ర ఉద్యమం అయితే కంప్లీట్ చేసుకున్నాం. దానికి సంబంధించి కొన్ని నిమిషాలని నెక్స్ట్ క్లాస్లో మీకు పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అంతకన్నా ముఖ్య విషయం మనకు ఏపీపీసీ బోర్డు వారు 12 నవంబర్న ఒక వెబ్ రిలీజ్ చేశారు. ఈ వెబ్ నోట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే మనకు జనవరి 5న నిర్వహించినటువంటి ఎగ్జామ్ని రీషెడ్యూల్ చేస్తూ ఫిబ్రవరి 23న నిర్వహిస్తారు ఒక వెబ్ నోట్ చేశారు. ఇది ఏపీపీసీ బోర్డు వారి నుండి ఇది మనం గత 2 డేస్ బ్యాక్ చెప్పాం. ఒక వన్ వీక్లో ఏపీపీసీ గురించి లేదా ఏపీపీసీ బోర్డు అని వెబ్ నోట్ రావచ్చు అని అంతకన్నా ముందుగానే మనం చెప్పే టైం ముందుగానే ఒక 2 డేస్లోనే మీకు వెబ్ నోట్లు ఇచ్చేసారు. ఇక మంచి గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. కానీ సీరియస్ మాత్రం ఫీల్ అవుతున్నారు. మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో తదితర ప్రాంతాల్లో ఉండి ప్రిపేర్ అవుతున్నాం, మళ్ళీ పోస్ట్ పోన్ చేశారని చెప్పి అన్నారు. కానీ కొత్తగా ప్రిపేర్ అయ్యేవారు కానీ ఇప్పటికీ స్టార్ట్ చేసిన వారికి అయితే హ్యాపీగానే ఫీల్ అవ్వాల్సిన అవసరం. ఓకే, సంతోష విషయం చెప్పొచ్చు. ఫిబ్రవరి 23 చూడండి ఇక్కడ ఇన్ కంటిన్యూషన్ కమిషన్ చెప్పేసి ఒక ఈ డేట్లో మన అక్టోబర్ 30న వెబ్ నోట్ రిలీజ్ చేశారు. ఎప్పుడని ఎగ్జామ్ అని జనవరి 5 అని దీన్ని రీషెడ్యూల్ చేస్తూ 23/2/2025 పెట్టినటువంటి కారణాలతో కొన్ని మన స్టూడెంట్స్ యొక్క కారణాలతో చెప్పడం జరిగింది. ఇలా రీషెడ్యూల్ చేయడానికి మెయిన్ కారణం మన చిరంజీవి సార్ గారు, ఉత్తరాంధ్ర పట్టభద్రులుగా ఉన్నారు కదా, ఇండియన్ ఎకానమీ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి చిరంజీవి సార్ యొక్క మెయిన్ అతని యొక్క కృషితోనే జరిగింది. అంతకన్నా కొంతమంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా ఉన్నారు. మెయిన్ అయితే ఆ సార్ యొక్క కృషితోనే మనకు ఇది ఒక మంచి చెప్పవచ్చు. ఎందుకంటే కనుక కేవలం ఎప్పుడు రిలీజ్ చేశారు మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి 30వ తారీఖు అక్టోబర్న, 30వ తారీఖు నుంచి ఎప్పుడని చెప్పారు ఎగ్జామ్ జనవరి 5న. కేవలం 66 రోజులోనే ఎగ్జామ్ అని చెప్పేసి స్టూడెంట్స్కి ఇబ్బంది అని చెప్పేసి మన సార్ కూడా చెప్పాడు. దీంతో చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. మొత్తం మీద 66 రోజులతో రాయడం అంటే కష్టమైన పనే. సీనియర్స్ అయితే ప్రిపేర్ అయ్యారు. ఇండియన్ ఎకానమీ అంటే బడ్జెట్ ఉంటుంది, ఏవి బడ్జెట్ కావచ్చు, సర్వే కావచ్చు, చాలా కష్టమైన పని. కానీ ఈ 66 రోజులని చెప్పేసి ఫీల్ అవుతున్నారని చెప్పేసి కృషి చేయడంతో మనకు దీన్ని ఈ టయానికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద చూడండి మనకు అక్టోబర్ 30న వెబ్ నోట్ రిలీజ్ చేశారు. దీన్ని జనవరి 5న ఎగ్జామ్ చేస్తారు లేదా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి నిర్వహించారు. కేవలం ఎన్ని రోజులు ఉంది అక్కడ మనకు 66 రోజులే ఉంది. 66 రోజులు ఉంది. కానీ ఈ 66 రోజులకు అడిషనల్గా ఒక 48 రోజులు ఎక్స్టెండ్ చేశారు. మొత్తం ఎన్ని రోజులు ఉంది? దగ్గరగా 103 డేస్ ఉంటుంది. ఓకే, మొత్తం మీద ఈ రోజు స్టార్ట్ చేసినా కూడా 103 రోజులు ఉంటుంది లేదా 100 డేస్ ప్లస్ ఉంటుంది. ఈ 100 రోజుల్లో మనము మీకు ఏపీపీసీ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్లో జాబ్ తెచ్చుకోకపోతే మరి వేరే నోటిఫికేషన్ మన యూజ్ అవ్వదు. ఇది మంచి అవకాశంగా మీరు భావించాలి. ఈ 100 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకోవాలి. మంచి అవకాశం. చాలా ఫీల్ అయ్యారు జనవరి 5 అంటే మాకు కష్టం సార్ అని చెప్పేసి. ఓకే, ఫిబ్రవరి 23 మెయిన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక వెబ్ నోట్ చేశారు. మంచి అవకాశంగా మీరు తీసుకోవచ్చు. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. నేను గత క్లాస్లో కూడా చెప్పాను ఇదే ఎగ్జామే ఉంటుందని చెప్పేసి. 1 వీక్లో వెబ్ నోట్లు చేశాను చెప్పారు. 2 డేస్లోనే మనకు సమాచారం అందింది. ఓకే, ఫిబ్రవరి 23 ఈ డేట్ ఫిక్స్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకన్నా ముఖ్య విషయం ఏంటంటే మనకు ఫస్ట్ డేట్ చేసినప్పుడు కేవలం 66 రోజులే ఉంది. 66 రోజులు. నవంబర్ 12 మనకి ఎన్ని రోజులు మనకు ఎక్స్ట్రా చేసింది అంటే 45 డేస్ ఎక్స్టెండ్ చేశారు. మీరు ఎగ్జామ్ డేట్ మినహాయించినా కూడా 66 రోజులు ఇచ్చారు. ఫిబ్రవరి 23 అంటే మనకి ఎంత? 48 రోజులు. మనకు టోటల్ మీద ఎన్ని రోజులు మనకు అక్టోబర్ 30 నుంచి చూసుకుంటే ఈ రోజులు మనకి ఇచ్చిన రోజులు మనకి ఎంత అవుతుంది? మనకు 114 రోజులుగా ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులు? 114 రోజులు. అక్టోబర్ 30 నుంచి మనకు ఫిబ్రవరి 23 వరకు మొత్తం 114 రోజులుగా ఉంది. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకుని మీరు సునాయాసంగా మంచి స్కోర్తో క్వాలిఫై అవ్వచ్చు. మంచి జాబ్ ఉంటుంది. ఓకే, ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి, ఇబ్బంది లేదు. ఈ రోజు స్టార్ట్ చేసి మనం గెయిన్ అవ్వచ్చు. మంచి అవకాశం ఉంది. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఈ సమయాన్ని మీరు రివిజన్కు బాగా యూజ్ అవుతుంది. కనీసం ఎగ్జాంపుల్కి మనకు 2 or 3 టైమ్స్ రివిజన్ కూడా చేసుకోవచ్చు. ఈ 100 డేస్లో మొత్తం 103 రోజులు అవకాశం ఉంది. ఈ 103 అవకాశాన్ని చేజార్చుకోవద్దు. మంచి అవకాశం ఇది. అవకాశానికి దగ్గరగా ఉండండి, మంచి ఛాన్స్ వస్తుంది. సార్ మేము 103 రోజులు గ్రూప్ 2 మెయిన్స్ అచీవ్ చేయొచ్చు అంటే చేయొచ్చు అండి.
103 డేస్. ఇన్ని రోజులు కష్టపడి దీనికోసమే కదా. ఫీల్ అయ్యారు. జనవరి 5 అంటే కనుక ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఫిబ్రవరి 23 డేస్ అంటే 48 రోజులు ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. మంచి అవకాశం. ఛాన్స్ పోయారా? నెక్స్ట్ క్యాలెండర్ ఉంటుందని చెప్పారు. క్యాలెండర్ విషయం పక్కన పెడితే జనవరి 2020 క్యాలెండర్ పెడితే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు అవకాశం వస్తుంది, అది నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ప్రిలిమ్స్ రాయాలి, ప్రిలిమ్స్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందనో లేదా కీ ఇవ్వాలి, దానిలో మీరు క్వాలిఫై అవ్వాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ మెయిన్స్, మళ్ళీ ఏమైనా బోర్డు వారు ఏమైనా సిలబస్ ఏమైనా మారిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ అవసరమా? ఈ 103 రోజుల్లో మంచిగా చదివి మంచి బుక్స్తో, రెఫరెన్స్ బుక్స్తో మంచి ప్రిపేర్ అవ్వండి. మన ఆర్ఐడి కంటే ఏపీ హిస్టరీ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఏపీ హిస్టరీ పీడిఎఫ్స్ కూడా తీసుకోండి అవసరం అనిపిస్తే. లేదు సార్ మీరు ఎక్కువ ప్రైస్ పెడుతున్నారని అడిగినా మీకు నచ్చిన మార్కెట్లో బుక్ ఉంటుంది, ఒక బుక్ తీసుకొని దాన్ని ఒక బుక్ని ప్రిపేర్ అవ్వండి. సార్ నాకు చాలా మెసేజ్ చేశారు, సార్ మా ఫ్రెండ్స్ 2-3 బుక్స్ చదువుతున్నారు ఎలా సార్ అన్నారు. ఈ 2-3 బుక్స్ కదండి, ఈ బుక్స్ ఉన్నాయని రెఫరెన్స్గా పెట్టేసుకోండి. ఫైనల్గా వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మీకు ఈ బుక్లోనే ఫాలో అవుతుండాలి. ఈ 2 బుక్లు ఏంటంటే మీకు రెఫరెన్స్ బుక్స్గా ఉంచుకోవాలి. ఈ ఒక్క బుక్ని మీరు పదే రివిజన్కి ఉపయోగించుకోవాలి. ఓకే, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 103 రోజులు అంటే మామూలు విషయం కాదు. 48 డేస్ ఎక్స్టెండ్ చేశారు, 48 రోజులు. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. నేను పదే చెప్తున్నాను, రివిజన్ చేయండి. ఏపీ హిస్టరీ క్లాస్ అంటారా, నేను కంప్లీట్ చేస్తాను. మీకు పీడిఎఫ్ అనేది ఎండింగ్లో ఉంది. యూనిట్ 5 సంబంధించి పీడిఎఫ్ అయితే ఎండింగ్లో ఉంది. యూనిట్ 5 సంబంధించి పీడిఎఫ్ ఎండింగ్లో ఉంది. ప్రొవైడ్ చేస్తాను. అంటే కొంచెం సమయం పడుతుంది, ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. తదనంతరం మనకు విజయనగర సామ్రాజ్యం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. తదనంతరం 16-17 శాతం మనకి తెలుగు సాహిత్య సంఘం ఉంది కదా, కొన్ని సాంస్కృతిక సంఘాలకు సంబంధించి పెద్ద మనుషుల ఒప్పందం అంతా కంప్లీట్ చేసుకుంటున్నాం, అయిపోతుంది. ఖచ్చితంగా పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎక్స్టెండ్ చేశారుగా చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు ఎంత డేట్ అవుతుంది మనకు, నవంబర్ 13, నవంబర్ 13. నవంబర్ మొత్తం ఉండి డిసెంబర్లో స్టార్ట్ చేద్దాం అంటే వీలు పడదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏపీ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఏపీ ఎకానమీ కావచ్చు, ఓకే, ఇండియన్ ఎకానమీ కావచ్చు. ఈ సబ్జెక్ట్లో ఏ బుక్ తీసుకున్న మ్యాక్సిమంలో భాగంగా ఏపీ ఎకానమీ ఇచ్చిన కదా, ఏ బుక్ అయినా సరే మినిమం 500 పేజెస్. ఎన్ని పేజీలు అండి? 500 పేజీలు ఎక్కువగా ఉంటుంది. ఈ 500 పేజీలని నేను 10 రోజులు చదువుతా, 20 రోజులు చదువుతా అంటే వీలు పడదు. ఈ 500 పేజీలని నువ్వు నీ బ్రెయిన్లోకి ఎక్కించాలి. ఫస్ట్ దాన్ని రివిజన్ చేసుకోవాలి. సెకండ్ రీడింగ్ ఉంటుంది, ఫస్ట్ రీడింగ్ ఉంటుంది. ఇవన్నీ చేసుకున్నాక మళ్ళీ ఒక షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే నువ్వు డిసెంబర్లో స్టార్ట్ చేస్తే ఎలా అవుతుంది అర్థం చేసుకోండి. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని, నేను సరిగ్గా చదవలేకపోయా, ఇంట్లో కారణాలు ఉన్నాయి, బయట నాకు పని పడింది, నాకు ఏదో ఉపయోగింది అంటే ఇవన్నీ అవసరం లేదండి. ఇవన్నీ మంచిగా ఈ 103 రోజుల్ని, ఇంకోటి చెప్పాలంటే ఈరోజు జరుగుతుంటే 100% షూర్గా జరగడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి 23 అంటే గుర్తుపెట్టుకోండి, మంత్ ఎండింగ్లో కదా. మరి ఒకవేళ జాబ్ హోల్డర్స్ ఏమైనా లీవ్స్ పెట్టుకోవాలంటే పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. షూర్గా జరుగుతుంది ఎగ్జాము, 100%గా పెట్టుకోవచ్చు. ఓకే, మీరు జాబ్ హోల్డర్స్ కూడా లీవ్ పెట్టేసుకొని ఛాన్స్ ఉంటే చదువుకోండి, ఇబ్బంది లేదు. సమయాన్ని ఇంకోటి చెప్పాలంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు జాబ్ హోల్డర్స్. సార్ మాకు వీలవ్వట్లేదు, టైం టేబుల్ ఇచ్చాను, క్యాజువల్ స్టడీకి ఇచ్చాను, మొత్తం ప్రిపేర్ చేసుకొని బాగా ఒక కంటెంట్ వైడ్గా ఏపీ హిస్టరీకి అట్లానే టోటల్ టైం టేబుల్ వేసుకొని మంచి టైం టేబుల్తో ప్రిపేర్ అవ్వండి, బాగుంటుంది. ఇంకో జాబ్ హోల్డర్కి చివరి అవకాశంగా ఉంది ఇది. మన ఏపీ హిస్టరీ కూడా చూశాను, రివిజన్ చేయండి. ఏపీ హిస్టరీ బాగా రివిజన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏపీ హిస్టరీ మాత్రం కాదు, ఇండియన్ ఎకానమీ అయితే ఒక 700 పేజెస్ పైనే ఉంటుంది. ఈ ఇండియన్ ఎకానమీ ఏదో 600 పోనే, చాలా కంటెంట్ ఉంటుంది. డేటా మొత్తం కుడతారండి మీరు. ఇంకో విషయం చెప్పాలంటే రోజులు పెరిగే కొద్దీ మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకలా కారణం చెప్తాను చూడండి. ఏపీ బడ్జెట్ పెట్టారా, ఏపీ బడ్జెట్ అయితే మళ్ళీ చదవాలి. ఆల్రెడీ బుక్స్ కొని ఉంటారు, ఆ బుక్స్తో పాటుగా ఈ ఏపీ బడ్జెట్ని వైట్ పేపర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్, వైట్ పేపర్. ఈ వైట్ పేపర్ సంబంధించి పోలవరం సంబంధించి కానీ, ఏపీ గవర్నమెంట్ సూపర్ 6కి సంబంధించి పథకాలు కానీ, ఇవన్నీ మొత్తం మీరు అధ్యయనం చేయవలసి ఉంది. ఇండియన్ ఎకానమీ కానీ ఏపీ ఎకానమీ అయితే నెంబర్ సంబంధించిన అంశము. బడ్జెట్ ఎన్ని కోట్లు అడగొచ్చు,
ఓకే, బీసీలకు ఎన్ని కోట్లు ఇచ్చారో సంబంధించి చెప్పవచ్చు, ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించి కావచ్చు, అన్నీ ఉంటుందండి. ఏపీ ఎకానమీతోనే మీకు అంత తలనొప్పి ఏంటంటే ఏపీ ఎకానమీ ఉంటుంది. ఓకే, ఇండియన్ ఎకానమీ అంతగా ఉండకపోయినా ఏపీ ఎకానమీ అనేది మన స్టేట్ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా నెంబర్స్ గుర్తిస్తారు. బడ్జెట్ ఎన్ని కోట్లు పెట్టారు ఆ నెంబర్స్ అడుగుతారు. ఓకే, మళ్ళీ చెప్తాను, రివిజన్ చేయండి. రివిజన్ లేకుండా ఉపయోగపడదు. ఓకే, కనీసం మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీరు గ్రూప్ 2ని అచీవ్ చేయొచ్చు, టార్గెట్ రీచ్ అవ్వచ్చు. మళ్ళీ చెప్తాను, ఈ 103 డేస్లో మంచిగా చదవండి. కొత్తగా వచ్చాను సార్ నాకు ఏమీ అర్థం అవ్వట్లేదంటే చదవండి. ఒక బుక్ను కొత్తగా వచ్చినట్టే స్టోరీ లాగా చదవండి. ఫస్ట్ టైం, సెకండ్ టైం అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. థర్డ్ టైంకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. షార్ట్ నోట్స్ రాసుకోవాలంటున్నారు, షార్ట్ నోట్స్ అది ఇప్పుడే ప్రిపేర్ చేయదు. ఆల్రెడీ మొత్తం నాకు వచ్చు, 2-3 సార్లు రివిజన్ అయిందంటే కనుక అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంతేగాని ఇప్పుడు నేను షార్ట్ నోట్ రాసుకుంటానంటే టైం అయిపోతుంది, సమయం అయితే వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నోట్స్ రాసుకుంటారు, అది జనవరికి ఎండింగ్ అయిపోయింది అనుకోండి, ఫిబ్రవరి 1 మంత్లో మనం ఏం చేసేది అయితే ఏమీ ఉండదు. ఓకే, ఫస్ట్ 1 or 2 టైమ్స్ చదవండి. చదివినాక రివిజన్ టైంలో లేదా అయిపోయినాక మళ్ళీ నోట్స్ రాసుకోండి. షార్ట్ నోట్స్ అయితే ఖచ్చితంగా ఉండండి, మంచిది. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. హ్యావ్ ఏ నైస్ డే.